ఎవరిని కుట్రలు చేసినా ఎంతమంది వచ్చినా సీఎం జగన్ విజయాన్ని ఆపలేరని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ 42వ డివిజన్లోని 6వ రోడ్డులో పర్యటించారు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటా అందజేస్తూ వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో నగరం మేయర్, వంశీం డిప్యూటీ మేయర్లు, ఇతర వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కరోనాతో 2.5 సంవత్సరాలు పోయినప్పటికీ మిగిలిన 2.5 సంవత్సరాలలోనే 1000 కోట్లకు పైగా అభివృద్ధి చేశామని తెలిపారు. ఇవాళ రోడ్లు సుందరంగా ఉన్నాయి కాబట్టి అనంతపురం ఒక బిజినెస్ సెంటర్ గా మారిందని, రానున్న రోజుల్లో అనంతపురాన్ని ఉపాధి కేంద్రంగా కూడా మారుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము చేసిన అభివృద్ధి చూసి ప్రజలే సీఎం జగన్ ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్తున్నారని తెలిపారు. అయితే ఈ ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరికీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ రోజు మేమంతా కూడా ప్రతి ఇంటికి కూడా మేము కలుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కానీ నాయకులు అందరూ కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందన ఉంది. మేము వేసేదే ఆయనకే, మాకు కావాలి అతనే అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కూడా ఈరోజు కూడా. ఎందుకంటే ఒకటి ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మా ప్రభుత్వం కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించింది ఒక వంతైతే, మరొకటి కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అయింది. అందుకోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కావచ్చు, మా పట్ల కావచ్చు, ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వారికి ఒక నమ్మకం ఉంది. అందుకోసమే వారికి ఇంకా కూడా మేమే చేస్తాం, తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరొకమారు అయ్యేది మాత్రం తప్పకుండా అవుతాడు. మాకు ఈ సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా పరిష్కరించండి అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు చెప్తున్నారంటే ప్రజలకు ఎలా ఉందో కూడా మీకు తెలుసుకోవచ్చు. ఎటువంటి స్పందన వస్తుందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అదే కాదు, అందుకోసం ఈరోజు ఈ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏదో రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని చెప్పేసి ఎంతమంది కలిసినా కూడా ఎవరు ఏమి చేయలేరు. ప్రజల హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విశ్వాసం కూడా ఉంది. అంతవరకు ఏం చేయలేరు. అందుకోసం మేము ఒకటే చెప్తున్నాం, ఈ కోవిడ్ పోతే 2.5 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో కూడా మరొక అవకాశం ఇవ్వండి, మేము పెద్ద ఎత్తున కూడా మిగతావన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాలు కూడా పూర్తి చేసి ఒక సుందరమైన నగరంగా కూడా తీర్చిదిద్దుతాము. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఒక ఉపాధి కేంద్రంగా కూడా ఈ అనంతపురం ఇప్పటికే బిజినెస్ సెంటర్, ఎప్పుడైతే రోడ్లు ఇవన్నీ బాగుపడినాయో, రోడ్లు విశాలంగా అయిపోయాయో, అప్పుడే బిజినెస్ అన్నీ కూడా పెద్ద బిజినెస్ సెంటర్గా కూడా మారబోతుంది. కాబట్టి ఒక ఉపాధి కేంద్రంగా కూడా ఈ నగరాన్ని కూడా తీర్చిదిద్దే దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.